పెట్ లవర్స్, ఐ యామ్ యామ్ని, వెంకీ పెట్స్ ఇన్ శ్రీకాకుళం. మీలో చాలామంది ఇంతకు ముందే మీకు చూసుంటారు. అంటే ఒక ఆవుకి, దూడకి ఒక బాడీకి 2 హెడ్స్ రావడం అండ్ అలాగే మన హ్యూమన్స్‌లో కూడా ఒక బాడీకి 2 హెడ్స్ రావడం చూసే ఉంటారు కదా! బట్ ఇప్పుడు నేను మీకు ఒక పెట్ డాగ్ పప్పీని చూపిస్తాను. మీరే చూడండి. రీసెంట్‌గా ఒక డాగ్ కస్టమర్ పప్పీ అనేది డెలివరీ అయిందనమాట. అందులో ఒక పప్పీ సేమ్ సిట్యుయేషన్‌తోని పుట్టింది. అలా పుట్టడం చూసిన వాళ్ళకి టెన్షన్ ఫుల్‌గా ఉంటుంది. అలా 2 హెడ్స్‌తో పుట్టిన పప్పీని ఏమని అంటారంటే కన్జాయినెడ్ పప్పీ అని అంటారు. అలా పుడితే గల కారణం ఏంటి అంటే, ఇది మదర్ డాగ్ పప్పీ తప్పైతే కాదు. అలాగని పప్పీ ఓనర్ కేరింగ్ ఇష్యూస్ ఆ తప్పు గూడా కాదు. ఇది సాధారణంగా జెనెటిక్ డిఫెక్ట్ అని అంటాము. ఫస్ట్ మదర్ డాగ్ డేటింగ్ పీరియడ్‌లో అండర్ వెయిట్ టైంలో మేల్ పప్పీతోని క్రాసింగ్ చేయించడం అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఆ డాగ్ చాలా వీక్‌గా ఉండటం, సరైన న్యూట్రిషన్ అందకపోవడం ఇలాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ లెంత్ బ్లడ్ డాగ్స్‌కి క్రాసింగ్ చేయించినా ఇలాగే పుట్టే ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటాయి. అందుకే ప్రతి ఫీమేల్ ఓనర్‌కి మీరు ఒకవేళ క్రాసింగ్ చేయిస్తే కన్ఫర్మ్‌గా మల్టీవిటమిన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం అయితే చాలా మంచిది. ఈ పప్పీ బ్రతికే ఛాన్స్ ఉందా అంటే లేదు. అలా పుట్టడం వల్ల అయితే ఛాన్స్ అస్సలు ఉండదు. అలా పుట్టడం వల్ల బాడీలో ఆర్గన్స్ అనేది ఇంప్రూవ్ మాత్రం అవ్వవు. నెక్స్ట్ టైం బ్రీడింగ్ బ్లడ్ రిలేషన్ అవాయిడ్ మాత్రం చేయాలి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో అనెసెసరీ మెడిసిన్ రెగ్యులర్‌గా వెట్ చెకప్ చేయించాలి. ఇది మీ తప్పు అయితే అస్సలు కాదు. జస్ట్ న్యాచురల్ మిస్టేక్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.